ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అనారోగ్యానికి గురై వైద్య ఖర్చుల కోసం ఎదురు చూస్తున్నా లాభం లేకుండా పోతోంది. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందిస్తామని 2025 జూన్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీనిపై ఏకమైన రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. చాలా కాలంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు బకాయిలున్నాయని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ రాకపోవటం దారుణమని దుయ్యబట్టారు. 6 డిఆర్ బకాయిలు ఉన్నాయని, 2 ఏళ్ల నుంచి పీఆర్సీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ పై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అనారోగ్యానికి గురై వైద్య ఖర్చుల కోసం ఎదురు చూస్తున్నా కూడా లాభం లేకుండా పోతోంది. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందిస్తామని 2025 జూన్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీనిపై ఏకమైన రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. చాలా కాలంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు బకాయిలున్నాయని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్స్ రాకపోవటం దారుణమని దుయ్యబట్టారు. 6 డిఆర్ బకాయిలున్నాయని, 2 ఏళ్ల నుంచి పీఆర్సీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ పై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.